హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనేస్తాం. మాది 25th రోజు శబరికి వెళ్తున్నామని చెప్పాను కదండి. మా పాప, నేను, అలాగే మా పాప మా వారు ఇద్దరు కూడా స్వామి దీక్షలో ఉన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష 41 days కంప్లీట్ అవుతుంది. సో మేము వెళ్ళేటప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో హెల్దీగా స్నాక్స్ తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో కూడా తెలీదు. సో అలాంటప్పుడు మనకి ఇలా కొంచెం హై ప్రోటీన్గా, కొంచెం హెల్దీ, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ మన దగ్గర చేసి పెట్టుకుంటే చాలా హెల్త్కి మంచిదని చెప్పేసి ఇలా తయారు చేశానండి. మీకు కుదిరితే కనుక తప్పకుండా ఏదో ఒక ఫుడ్ మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. ఇదేమో కొబ్బరి, అలాగే కొంచెం ఖర్జూర, పల్లీలు వేసి చేసిన లడ్డూలండి. అలాగే ఈ పక్క బాక్స్లో ఉందేమో కంప్లీట్గా పల్లీ లడ్డు, ఇంకోటేమో డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇలాంటివి రెడీ చేసుకొని వెళ్ళామంటే ఏదైనా ఒక టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ కనుక మనకు కరెక్ట్గా దొరకలేదు, లేదా అక్కడ కరెక్ట్గా మనం తినలేకపోతున్నాం అనుకోండి, ఇలాంటి ఫుడ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడేమో ఇవి మక్క అటుకులండి, మా కార్న్ ఫ్లెక్స్ అంటారు కదా అది, అలాగే కొన్ని మరమరాలు, కొన్ని అటుకులు కలిసి ఇలా వేయించేసుకొని దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసాను. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసానండి. మధ్య మధ్యలో కాస్త తగిలితే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా కారం లేని పచ్చిమిర్చి అనమాట. పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారని. ఇంకా నేను కారపొడి అయితే వేయలేదండి. ఇది మాత్రం చాట్ మసాలాగా ఇంట్లో తయారు చేశాను. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా వాము, కొద్దిగా సోంపు లైట్గా వేయించేసి అందులోని కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, అంటే మ్యాంగో పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసి కలుపుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి కొంచెం చక్కెర కూడా వేసానండి. ఇది క్లిప్ మర్చిపోయాను అనమాట, క్లిప్ తీయడము. ఇలాగే చేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మిశ్రమంలోకి కలుపుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులో పల్లీలు, కొద్దిగా వేయించిన పుట్నాలు ఉంటాయి కదండి అవి, అలాగే జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్ కూడా వేసానండి. అలాగే ఆల్మండ్స్ కూడా వేసాను. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. మనకు ఫుడ్ ఆ టైంకి దొరకకపోయినా కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ ఉంచుకున్నాం అనుకోండి, లంచ్లోకి లేదా స్నాక్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక లడ్డు తినేసి కొద్దిగా ఎలక్ట్రోల్ వాటర్ కూడా తీసుకోవచ్చండి. కుదిరితే తప్పకుండా శబరికి వెళ్ళే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి.